విరాట్ కోహ్లీ, MS ధోని ఒకే IPL టీంకి ఆడితే క్రికెట్ అభిమానులకు అది డ్రీమ్ టీం కంటే తక్కువేమీ కాదు. అనేక అంశాలలో ప్రభావం భారీగా ఉంటుంది. 1. ఫ్యాన్ బేస్ పేలుడు. భారత క్రికెట్లో కోహ్లీ మరియు ధోని ఇద్దరికీ వ్యక్తిగతంగా అత్యధిక అభిమానులు ఉన్నారు. RCB, కోహ్లీ స్థావరం, మరియు CSK, ధోని స్థావరం, రెండింటి నుండి అభిమానులను ఆకర్షిస్తూ జట్టు యొక్క ప్రజాదరణ ఆకాశాన్ని తాకుతుంది. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. వేదిక ఏదైనప్పటికీ ప్రతి మ్యాచ్కి స్టేడియంలు కిటకిటలాడుతూ ఉంటాయి. 2. స్పాన్సర్షిప్లు, ఎండార్స్మెంట్లు. స్పాన్సర్షిప్ ఒప్పందాలలో జట్టు అన్ని రికార్డులను బ్రేక్ చేస్తుంది. పెద్ద బ్రాండ్లు జెర్సీ స్పాన్సర్షిప్లు, సోషల్ మీడియా ప్రమోషన్లు మరియు ప్రత్యేకమైన సహకారాల కోసం క్యూలో నిలబడతాయి. కోహ్లీ యొక్క ఫిట్నెస్ మరియు దూకుడు బ్రాండ్ ధోని యొక్క ప్రశాంతత మరియు నాయకత్వ సౌరభం యువత మరియు లెగసీ బ్రాండ్ల మిశ్రమాన్ని ఆకర్షిస్తుంది. 3. లీడర్షిప్ టీమ్ డైనమిక్స్. ధోని యొక్క అనుభవం మరియు కూల్హెడ్ కెప్టెన్సీ, కోహ్లీ యొక్క అభిరుచి మరియు దూకుడుతో కలిపి అజేయమైన నాయకత్వ ద్వయాన్ని తయారు చేస్తాయి. ధోని కెప్టెన్ గా ఉంటే కోహ్లీ స్వేచ్ఛగా ప్రవహించే బ్యాటర్గా విజృంభిస్తాడు. కోహ్లీ కెప్టెన్ గా ఉంటే ధోని ఉనికి స్థిరత్వాన్ని అందిస్తుంది. 4. IPL వ్యూయర్షిప్లు. టీమ్ మ్యాచ్లు టీవీ మరియు డిజిటల్ ప్లాట్ఫారంలలో వీక్షకుల రికార్డులన్నింటినీ బద్దలు కొట్టగలవు. తటస్థ అభిమానులు కూడా మైదానంలో వారి కెమిస్ట్రీని చూడటానికి ట్యూన్ చేస్తారు. 5. పనితీరు శీర్షికలు. ఈ ఇద్దరు దిగ్గజాలు కలిసి ఉండటంతో జట్టు ప్రతి సీజన్లో టైటిల్ ఫేవరెట్ గా ఉంటుంది. వారి ఉనికి జట్టులోని యువకుల ప్రదర్శనను పెంచుతుంది. ఒకవేళ ఇదే జరిగితే IPL చరిత్రలోనే అత్యంత దిగ్గజ జోడీగా నిలిచిపోతుంది. వారికి ఏ జట్టు బాగా సరిపోతుందని మీరు అనుకుంటున్నారు? CSK, RCB, లేదా బహుశా కొత్త ఫ్రాంచైజీనా?